గతాన్ని తలుచుకొని మురిసిపోవచ్చు. ఎప్పుడంటే గతంలో అన్ని మనకి మంచి విషయాలు జరిగినప్పుడు, మొత్తం పాజిటివ్ గా ఉన్నప్పుడు, విజయవంతంగా పనులు నెరవేరినప్పుడు. కొన్ని విషయాల్ని మనం గతంలో చేదు విషయాలేమైనా జరిగినా, చేదు అనుభవాలు జరిగినా, ఓటములు ఇటువంటివి అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వీటన్నిటిని తీసి చెత్తబుట్టలో పారేయటమేనన్నమాట. నెగెటివ్ విషయాల్ని ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటే మనకి ఇప్పుడు జరిగేది కూడా నెగెటివ్ గానే ఉంటుంది. మనం పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు గతంలో జరిగిన నెగెటివ్ విషయాలు ఏమైనా ఉంటే తీసి అవతల పారేసేయాలి. ఒకవేళ గతంలో కనుక మనకి ఏమైనా మంచి విషయాలు జరిగినాయి అనుకోండి, వాటిని మాత్రం ఇప్పుడు తలుచుకుంటా ఉండాలి. గతంలో నేను ఎంత టాలెంట్ గా ఉన్నాను, నేను ఎంత మంచి పనులు చేశాను, ఎన్ని సక్సెస్లు సాధించాను, ఎంత విజయవంతంగా పనిచేశాను, మరి ఆ టాలెంట్ అంతా నాకు ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కడికి పోయింది అని చెప్పి ఆలోచించుకొని అప్పుడు గుర్తు చేసుకొని గతాన్ని మనం ఆ విధంగా మనకి అనుకూలంగా ఉపయోగపడేలాగా అన్వయించుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ జరిగిన పాత విషయాల్ని, అనవసరమైన విషయాల్ని మాటి మాటికి తలుచుకుంటూ బాధపడటం వల్ల మనకి జరిగేది టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు.